వెల్కమ్ టు మై ఛానల్. చూస్తున్నారుగా ఈరోజు జర్నీ ఎలా ఉందంటే చాలా సూపర్గా సాగుతుంది. పచ్చని చెట్ల మధ్యలో ఎత్తైన కొండలు, వాతావరణం చాలా కూల్గా ఉంది. క్లైమేట్ చాలా బాగుంది. ఈరోజు ప్రశాంతంగా ఈ పచ్చని చెట్ల మధ్య పోతూ ఉంటే చాలా హాయిగా ఉంది. జర్నీ ప్రశాంతంగా సాగుతుంది అన్నమాట. జర్నీ అనేది కొంచెం టర్నింగ్స్ దగ్గర, ఈ మలుపుల దగ్గర మనం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. మనం జాగ్రత్తగానే వెళ్తున్నాం. ఎదురు వచ్చే వాళ్ళు కూడా ఎలా వస్తున్నారు అనేది కూడా చూసుకుని వెళ్ళడం చాలా ముఖ్యం. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో రోడ్డు మీద జర్నీ అనేది చాలా క్రిటికల్గా ఉంది. చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. చూడండి, ఎత్తైన కొండల మధ్యలో మనం ఈ పచ్చని ప్రకృతిలో ప్యూర్ ఆక్సిజన్ పీల్చుకుంటూ ముందుకు సాగుతుంటే చాలా ఆహ్లాదకరంగా ఉందన్నమాట ఈ ప్రయాణం. ఈ ప్రకృతిలో ప్రయాణం అంటేనే ఒక అద్భుతం. ప్రకృతిని కాపాడుకుందాం. సేవ్ ట్రీస్, సేవ్ వాటర్. మనకి పచ్చని చెట్ల వల్ల ఎంత ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. ఆక్సిజన్ లేకపోతే మన పరిస్థితి ఏంటి? లాస్ట్ టైం చూసారు కదా, కరోనా టైంలో ఆక్సిజన్కి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు. మనం వృక్ష సంపదని నరుక్కుంటూ వెళ్ళిపోతున్నారు. అడవులు అంతరించిపోతున్నాయి. ఇంకా ఆక్సిజన్ అనేది సప్లై తగ్గిపోతుంది. చూడండి, 100% ఫ్రీ ఆక్సిజన్. దీన్ని మనం పొల్యూట్ చేసేస్తున్నాం. ఎక్కడికక్కడ అంతా చెత్త చెదారం పడేస్తున్నాం, చెట్లు కొట్టేస్తున్నాం. వాటర్ కూడా ఎక్కడ పడితే అక్కడ అంతా పొల్యూట్ అయిపోతుంది. అంటే మనం మన చేతులారా మనమే పాడు చేస్తున్నాం ప్రకృతిని. చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో ప్రకృతిలో ప్రయాణం. చూడండి ఎంత బాగుందో ఫారెస్ట్ జర్నీ. అడవులు తగ్గిపోవడం వల్ల ఏం జరుగుతుంది? అడవిలో జంతువులన్నీ ఊళ్ళ మీద పడుతున్నాయి. మా ఊర్లోకి ఎలుగుబంటి వచ్చింది, మా ఊర్లోకి చిరుత వచ్చింది, మా ఊర్లోకి పులి వచ్చింది, మా ఊరు ఏనుగు వచ్చింది. ఎందుకు వస్తున్నాయి ఊళ్ళలోకి?
జనాలు అడవుల్లోకి వెళ్తున్నారు, వాటి నివాస స్థావరాల్లో పాడు చేసేస్తున్నారు, చెట్లు కొట్టేస్తున్నారు, ఆహారం దొరకట్లేదు, జంతువులు వేట చేస్తున్నారు. అనేక రకాల రీజన్స్ ఉన్నాయి. అవి ప్రశాంతంగా అడవిలో కమ్మగా తిని పడుతున్నాయి, వచ్చి ఊళ్ళ మీద పడుతున్నాయి అంటే కేవలం మనమే కారణం. అందుకే మనం ఫారెస్ట్లన్నా కాపాడుకోవాలి. కొండలు ఎక్కడెక్కడ తరిగిపోతున్నాయి, గ్రానైట్స్కి, గ్రావెల్కి, స్టోన్స్ కోసం అసలు నానా రకాలుగా కొండలన్నీ తవ్వేస్తారు రోడ్స్ కోసం, మట్టి కోసం. కాబట్టి మనం మ్యాక్సిమం ఏంటంటే మనకు వీలైనంత వరకు ట్రీస్ కాపాడుకుందాం. సేవ్ ట్రీస్, వృక్షో రక్షిత రక్షితః. అది మొక్కల్ని మనం కాపాడుకుందాం. వీలైనంత వరకు మనం కూడా మొక్కలు నాటుదాం. చాలా బాగుంది జర్నీ. ఇలాంటి వాతావరణం ఎక్కడ దొరుకుతుంది మనకి? పచ్చని చెట్ల దగ్గర తప్ప. కాంక్రీట్ జంగిల్లో ఎన్ని ఏసీలు వేసుకొని ఎంత బిల్డింగులు కట్టుకున్నా కూడా ఇంత ప్రశాంతత అనేది ఉండదు, ఇంత ఫ్రెష్ ఆక్సిజన్ దొరకదు అక్కడ. చూడండి ఫారెస్ట్లు ఎంత బాగున్నాయి, అంత ఆనందంగా ఉంది జర్నీ. లొకేషన్ అయితే మార్వెలస్ ఉందబ్బా, ఏమన్నా ఉందా? చూడండి ఎలా ఉందో. చూసారుగా, మంచి లొకేషన్స్, మంచిగా రోడ్ అనేది చాలా బాగుంది. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. నేను మీ తెలుగు కార్ ట్రావెలర్ని. ఉంటా మరి.